తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద క్యూ ఏమాత్రం తగ్గట్లేదు. సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా వాహనదారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలు అవాస్తవమని, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఇప్పటికే పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా ఆగిపోతుందనే వదంతుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వాహనదారులు బంకుల వద్ద క్యూ కట్టారు. రాబోయే నెల రోజుల వరకు ఇంధనానికి ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు భరోసా ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో సిపి సజ్జనర్ తనిఖీలు చేయనున్నారు. వాహనదారులతో స్వయంగా మాట్లాడనున్నారు. అడిగినా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద క్యూ ఏమాత్రం తగ్గట్లేదు. సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా వాహనదారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలు అవాస్తవమని, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఇప్పటికే పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా ఆగిపోతుందనే వదంతుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వాహనదారులు బంకుల వద్ద క్యూ కట్టారు. రాబోయే నెల రోజుల వరకు ఇంధనానికి ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు భరోసా ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో సిపి సజ్జనర్ తనిఖీలు చేయనున్నారు. వాహనదారులతో స్వయంగా మాట్లాడనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద క్యూ ఏమాత్రం తగ్గట్లేదు. సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా వాహనదారులు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, నుంచి రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ పదే పదే ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా గానీ వాహనదారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఈ పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఖచ్చితంగా భారత్కి రావాల్సినటువంటి ఎల్పిజి గానీ అలాగే పెట్రోల్, డీజిల్ గానీ ఖచ్చితంగా సరఫరాలో ఆగిపోయి ఉంటాయి. దీనివల్ల ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క వదంతులన్నీ కూడా వ్యాపించాయి. తగ్గట్టుగానే మొన్న నైట్ నుంచి కూడా ఎక్కడ ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా
మొత్తం వాహనదారులు బారులు తీరారు. కార్లతో ఏముంది, దాంతో పాటు బైకులతో కానీ అందరూ కూడా బారులు తీరిన బట్టి పరిస్థితి. మరి ఆటో వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎల్పిజి కానీ దాంతో పాటు గ్యాస్ సంబంధించిన ఇది కాబట్టి వారు కూడా గ్యాస్ దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సిటీలో చాలా వరకు మెజారిటీ అంటే ప్రతి ఒక్క ఏరియాలో అట్లీస్ట్ 3-4 ఉన్నటువంటి పెట్రోల్ బంకులు కేవలం ఒక్కటి కూడా లేనటువంటి సిచ్యువేషన్. కేవలం కొన్ని ఏరియాల్లో మాత్రమే పెట్రోల్ బంకులు తెరిచి ఉన్నాయి. దాంతో కూడా ఆ తెరిచినటువంటి ప్లేసుల్లో ఎక్కువగా వాహనదారులు అనేది గుమ్ముకూడినటువంటి పరిస్థితి. ఎందుకంటే మామూలుగా అయితే అన్ని పెట్రోల్ బంకులు ఓపెన్ ఉంటే మాత్రం ఇంత రద్దీ అయితే కనపడే అవకాశం అయితే లేదు. ఎప్పుడైతే ఇప్పుడు పెట్రోల్ బంక్ సంబంధించిన యాజమాన్యము అలాగే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఆయిల్ కంపెనీకి సంబంధించిన వారితో ఉన్నటువంటి ఈ వివాదం అనేది ఇంకా చర్చలో సఫలీకృతం అవ్వలేదు. చర్చల భాగంలోనే ఉన్నటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వారితో చర్చలు జరుపుతున్నారు ఈ ప్రభావం నుంచి బయటపడాలనేది. దాంతోపాటు వదంతుల వల్ల కూడా ఎవరు కూడా అనవసరంగా మీరు పెట్రోల్ ఎంత కొట్టించుకుంటే అంతే కొట్టించుకోవాలి కానీ ఎక్కువగా మీరు వెళ్లాల్సిన అవసరం లేదనేసి కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం పడితే నేను ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేకపోతే కేంద్ర పెట్రోలియం శాఖ నుంచి కూడా అఫీషియల్ గా లెటర్ వచ్చింది. దాంతోపాటు చమురు కంపెనీలు కూడా ఇప్పటికే లెటర్ల ద్వారా కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసినా కూడా వాహనదారులు మాత్రం తమకున్న బట్టి భయాల వల్ల ఎక్కువగా వాళ్ళు నిల్వ ఉంచుకునేందుకు తమ పల్లెల్లో ఎక్కువగా ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవడం, తర్వాత అదనంగా వాటర్ ట్యాంకులు కానీ బాటిల్స్ తీసుకొని వచ్చి పెట్రోల్ కొట్టించుకొని పోతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లా అదనంగా కావాలనుకుంటే వారికి అందరికీ ఎవరికి ఇవ్వద్దు అనేది కూడా చెప్పారు. ఎందుకంటే బాటిల్స్ కానీ ట్యాంకర్స్ కానీ వాటర్ డబ్బాలు కానీ వీటిలన్నీ తీసుకొస్తే మాత్రం కంపల్సరీగా ఇవ్వద్దు అనేసి కూడా ఇప్పటికే పెట్రోల్ బంక్ ఓనర్స్ కూడా వారు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సో రద్దీ అయితే కొనసాగుతుంది. రాత్రి అయితే మరి దారుణంగా 1 గంట వరకు కొన్ని బంకుల్లో వారు ఎదురు చూస్తారు. మళ్ళీ ఉదయం 4 గంటలకైతే కూడా కార్లు కానీ బైకులు కానీ అంతా కూడా గుమికూడినటువంటి పరిస్థితి. చాలా వరకు కూడా ఈ పానిక్ సిచ్యువేషన్ లో ఉన్నామని కూడా వారు చెప్తున్నారు. కాకపోతే అవేమి వదంతులు నమ్మవద్దని చెప్తున్నా కూడా అవేమి పట్టించుకోవటం లేదు. సో పరిస్థితిని ప్రస్తుతం అయితే సమీక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. రాణా ప్రతాప్, అంటే డిమాండ్ పెరగడంతోనే బంకులు ఖాళీ అవుతున్నాయి అంటారా? అలా డిమాండ్ పెరగడం అనేది కాదు, కాకపోతే ఎక్కువ మంది బంకులు క్లోజ్ చేయడం వల్ల ఒక బంకుకి వెళ్ళాల్సిన వారు ఎక్కువ మంది ఇంకొక బంకుకి వెళ్తున్నారు. సో ఎందుకంటే ఓపెన్ అయినటువంటి బంకుకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఆ రద్దీ అనేది కనపడుతూనే ఉంది. ఎందుకంటే క్లోజ్ ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. ఆ ఏరియాలకు సంబంధించిన వారందరూ ఆఫీసులకు వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ పెట్రోల్ కొట్టుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మరోపక్క ఈజీ ఆర్టీసీకి సంబంధించిన వారికి మాత్రం మీరు వాహనదారులకి ఎవరైతే పెట్రోల్ డీజిల్ లేక ఇబ్బంది పడుతున్నారో ఆర్టీసీని వాడుకోవాలనేది కూడా వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు. చూడాలి ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. ఎందుకంటే ఇవాళ కొన్ని బంకులు అయితే ఓపెన్ చేసే అవకాశం ఉంది. అలా బంకులు ఓపెన్ చేసినప్పుడు ఇంత క్యూ లైన్ అయితే ఉండే అవకాశం అయితే కనపడదు మనకి. రాణా ప్రతాప్, అంటే ఇప్పటికే పెట్రోల్ డీజిల్ కొరతపై కూడా వస్తున్న వార్తలు అవాస్తవమని కూడా అంటున్నారు. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే చూస్తున్నామో అవాస్తవమని చెప్పడం కాదు, ఇక్కడ సిచ్యువేషన్ అయితే మనం లైవ్ లో చూస్తున్నామో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చాలా స్పష్టంగా చెప్తారు. 2 నెలల వరకు కూడా పూర్తి స్థాయిలో మన దగ్గర నిల్వలు ఉన్నాయి, ఎవరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి 10 రోజులకి ఒక్కొక్క షిప్పులు వస్తూనే ఉన్నాయి. దాంతోపాటు 3 షిప్పులు ఇప్పుడు ఈ ముంబై కానీ కోల్కతాకు సంబంధించిన పోర్ట్లు కూడా రాబోతున్నాయి. సో అవి కూడా గ్యాస్ వస్తున్నాయి కాబట్టి అలా ఎల్పిజి కూడా పెద్ద ఎత్తున కూడా వస్తుంది. సో ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మరోవైపు ఇటు ఇరాన్ కూడా ఇప్పుడు హర్మూజ్ సంబంధించి అక్కడ నౌకలు ఆగిపోయాయి కాబట్టి భారత్ కి వాటిని కూడా పర్మిషన్ ఇస్తూ ఒక్కొక్కటి మెల్లిగానే వస్తూనే ఉన్నాయి. దాంతో పాటు మరికొన్ని దేశాలు కూడా భారత్ కి సహాయం చేయడానికి కూడా ముందుకు వచ్చాయి. ఎందుకంటే ఎల్పిజి విషయంలో కానీ చమురు విషయంలో కానీ ఒక దుబాయ్ నుంచి మాత్రం కాస్త తక్కువ అయితే వస్తూనే ఉంది. సో వాటి కూడా పూర్తిగా సమీక్షిస్తున్నారు. ఇప్పుడైతే నిల్వలు ఉన్నాయి, అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదనేది కూడా ప్రభుత్వం చెప్తున్నప్పుడు కానీ ఇక్కడ వాహనదారులు మాత్రమే వాళ్ళు అట్లా అంటే భవిష్యత్తులో దొరకకపోవచ్చు. ఎందుకంటే గ్యాస్ కష్టాలు చూసాం కాబట్టి నెక్స్ట్ పెట్రోల్ కష్టాలు కూడా చూస్తామన్న ఉద్దేశంతో ఈ రకంగా వారు గుమ్ముకూడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతోంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాణా ప్రతాప్.